దేవుని చేతిలో వాడబడుతున్న ఇమాన్యుయల్ హెన్రీ గారు క్లుప్త వర్తమానం మనకు అందిస్తారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ ప్రత్యేకమైన దేవుడు ఏర్పాటు చేసిన ఈ బైబిల్ మిషన్ సకీనా స్వస్థతశాల మహాసభలలో ఈ 2వ దినమందు దేవుడు తన వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానము చేయుటకు ఇటు అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి వందన మరణాతులు. అలాగునే ఈ బైబిల్ మిషన్ సకీనా స్వస్థతశాల డైరెక్టర్ గారు రెవరెండ్ జాన్ పాల్ అయ్య గారికి వారికి మరణాతులు. అలాగునే అమ్మగారు జమీమా అమ్మగారికి కూడా వందన మరణాతులు. అలాగునే ఇక్కడున్న సంఘం అంతటికి మరణాత. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. నీ క్రియలను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైనను. చదవండి. నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనే లేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను. దానిని ఎవడును వేయనేరడు. చాలండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి వారు కూడా ప్రార్థనలో ఏకీవించండి. మహాగణుడును మహోన్నతుడును సర్వాధికారివైన తండ్రి, గొప్ప దేవ, ఘనమైన దేవ, శ్రేష్టమైన దేవ, నీకు స్తోత్రాలు. ఇంతవరకు మీ ఆత్మ ద్వారా నడిపించిన మా పరమ తండ్రి, ప్రాముఖ్యమైన విలువైన శ్రేష్టమైన నీ వాక్య వర్తమాన సమయంలోనికి మమ్మలను ప్రవేశింపజేసిన దేవా, వాక్యమై ఉన్న తండ్రి, మీరు మాతో మాట్లాడండి. చదవబడిన లేఖన భాగంలో ఉండిన మర్మమైన విషయములను మీరే వివరించి బోధించండి. వినగలిగే చెవులు, గ్రహింపగలిగే మనస్సు, జ్ఞానాత్మను మీరే అనుగ్రహింపచేయండి. నిలబడిన నీ దాసుల్లో నీ బలమైన ఆత్మ నుంచి నీ బోరగా, నీ పాత్రగా వాడుకుని ఎటి ఆత్మకు ఎట్టి వాక్య ఆహారం అవసరమో అటు నీ వాక్య ఆహారమును, వాక్య వర్తమానమును మీరే అందించి బలపరిచి నడిపించండి. నీ వాక్యపు వెలుగులో నీ మార్గములో నడిపించమని మాకై త్వరగా రానయున్న యేసు క్రీస్తు పరిశుద్ధ పుణ్యనామమును అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరూ కూర్చునండి. బలమును, కీర్తియు, శక్తి, ప్రసిద్ధత సర్వము నీవే. సకల ప్రాణులు స్తుతి చెల్లించగా, సకల ప్రాణులు స్తుతి చెల్లించగా, సర్వదా నిన్ను స్తుతులు నరించగను నా. సర్వదా నిన్ను స్తుతులు నరించగను నా. దేవయెహోవా స్తుతి పాత్రుండ, పరిశుద్ధాలయ పరమ నివాస. దేవయెహోవా. దేవునికి స్తోత్రం. వాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదవండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను, నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగనే లేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను. దానిని ఎవడును వేయనేరడు. దేవునికి స్తోత్రం. మానవుల రక్షణార్థమై యేసుక్రీస్తు ప్రభువారు నరావతారుడిగా ఈ భూలోకానికి దిగి వచ్చిన దేవుడై ఉన్నారు.
ఆయన ఈ భూలోకానికి దిగి వచ్చి అనేక బోధలను అందించి అనేక మందిని స్వస్థపరిచి బాగుపరిచి అనేక అద్భుత కార్యములు జరిగించి ఆయన యందు నిమిత్తమై ఈ లోకానికి దిగి వచ్చి ఉన్నారో, అనగా మానవుల యొక్క సర్వ మానవుల యొక్క పాప భారమును ఆయన పైన వేసుకుని సిలువలో ఆయన మరణించి ప్రతి మానవుని యొక్క పాప భారము నుండి విడుదల విమోచన కలిగించి రక్షణ భాగ్యమును అనుగ్రహించిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. గమనించండి, అటు యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి మన కొరకు ద్వారము తెరిచిన వారై ఉన్నారు. తెరవబడిన ఈ ద్వారమును గురించిన మాట ఆఖరి భాగములో ఆ వచనములో, ఇదిగో తలుపు నీ యొద్దట తీయబడి ఉన్నది, దానిని ఎవ్వడును వెయ్య నేరడు. దేవునికి స్తోత్రం. ఆయన ఈ భూలోకానికి వచ్చి మానవుల కొరకు కొన్ని ద్వారములు కొన్ని తలుపులను తెరిచిన వారై ఉన్నారు. మానవుడు పాపముతో నింపబడి అనేక సమస్యలు, అనేక రోగములు, అనేక కష్టములు, అనేక ఇబ్బందులు తెచ్చుకున్న వారై ఉన్నారు. వీటన్నిటికీ విడుదల కలిగజేసేది ఒకే ఒక్కరు, లోక రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అటు యేసు క్రీస్తు ప్రభువారే మానవుల కొరకు కొన్ని తలుపులు తెరిచి ఉన్నారు. ఏంటా తలుపులు? ఆ తలుపులలో ఉండిన విషయములు ఏంటి? ఆ తలుపులు తెరవబడడం ద్వారా జరిగిన కార్యములు ఏంటి అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి దిగి వచ్చి ఆయన తెరిచిన మొదటి ద్వారము, ఆ ద్వారము పేరేంటంటే స్వస్థత ద్వారము. దేవునికి స్తోత్రం. ఆయన మనకు తెరిచిన, మన కొరకు తెరిచిన ఆ తలుపు పేరు స్వస్థత తలుపు. ఈ రోజున గమనించండి, మానవుడు అనేక రోగములు కలిగిన వాడై, అనేక వ్యాధులు కలిగిన వాడై, అనేక బలహీనతలు కలిగిన వాడై ఉన్నారు. గమనించండి, ఈ లోకములో వైద్యులు ఉండవచ్చు, హాస్పిటల్ ఉండవచ్చు, మందులు ఉండవచ్చు, కానీ ఏదైనప్పటికీ ఎన్ని వాడినా ఎక్కడికి వెళ్ళినా తగ్గని రోగములో ఒక్క యేసు క్రీస్తు ప్రభువారే ఆ రోగములను తొలగించే దేవుడై ఉన్నారు. దేవునికి స్తోత్రం. వాక్య గ్రంథములో నుండి మత్తయి సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటను వ్యాపించును. నానా విధములైన రోగముల చేతను, నానా విధములైన రోగముల చేతను, వేదనల చేతను, పీడింపబడిన వ్యాధి గ్రస్తులందరినీ, దెయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయు గలవారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచును. దేవునికి స్తోత్రం. గమనించండి, యేసు క్రీస్తు ప్రభువారు భూలోకానికి దిగి వచ్చి ఆయన తెరిచిన ద్వారము, ఆయన తెరిచిన తలుపు స్వస్థత తలుపండి. ఆయన భూలోకములో సంచరించుచున్నప్పుడు అనేక జన సమూహాలు ఆయన వెంట వచ్చిరి అని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. అందులో గమనించండి, అనేక రోగములు కలిగిన వారు, కుంటివారు, మోగవారు, గుడ్డివారు, గమనించండి, కుష్ఠరోగులు కలిగిన వారు, అనేక నానా విధములైన రోగములు కలిగిన వారు ఆయన యొద్దకు తీసుకురాగా అట్టి రోగులను దేవుడు తానే తన హస్తముల ద్వారా, మాట ద్వారా, చూపు ద్వారా, హస్తము ద్వారా, వస్త్రము ద్వారా
ఆఖరికి ఆయన ఉమ్ము ద్వారా కూడా స్వస్థపరిచిన దేవుడై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన భూలోకములో ఉన్నప్పుడు ఎట్టి ద్వారము తెరిచి ఉన్నారు, అనగా స్వస్థత ద్వారము తెరిచి ఉన్నారు. నేటికి ఆ తలుపు తెరవబడి ఉన్నదండి. ఆ తలుపు, ఆ ద్వారము ఆయన మందిరముగా పిలువబడుతున్న ఈ బైబిల్ మిషన్ సెకీనా స్వస్థతశాలలో ఆ తలుపును దేవుడు తెరిచాడండి. గనుక అనేక రోగులు వస్తున్నారు, అనేక వ్యాధిగ్రస్తులు వస్తున్నారు, అనేక బలహీనతలు కలిగిన వారు వస్తున్నారు. వారు రాగా దేవుడు అద్భుతాలు, స్వస్థత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, ఘనమైన కార్యాలు ఇట్టి స్వస్థతశాలలో ఆయన తెరిచిన తలుపు ద్వారా దేవుడు జరిగిస్తున్నారు. చప్పట్లు కొట్టండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. గమనించండి, ఆయన అన్నాడు, ఆయన స్వస్థపరిచే దేవుడు, నిన్ను స్వస్థపరిచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడై ఉన్నాడు. మనం పాడుకుంటున్న పాట, అప్పుడును ఇప్పుడును ఎప్పుడును ఆయన వైద్యుడై ఉన్నాడు. గమనించండి, అప్పుడు భూలోకములో జరిగించిన ఏ స్వస్థత కార్యాలు ఉన్నవో నేటికి ఆయన ఈ భూలోకములో, ఆయన పరలోకములో ఉన్నప్పటికీ ఆయన సన్నిధి ద్వారా, ఆయన దైవ సేవకుల ద్వారా, ఆయన ఏర్పాటు చేసిన మందిరముల ద్వారా, ఆయన ఏర్పాటు చేసిన స్వస్థత శాల ద్వారా ఇట్టి స్వస్థత కార్యాలు దేవుడు జరిగిస్తున్నారు. దేవునికి స్తోత్రం. గమనించండి, ఆయన ఏ మాట తెలియపరిచారో, ఇదిగో తలుపు తీయబడి ఉన్నది, అది ఎవ్వరునో ముయ్యలేరు. దేవునికి స్తోత్రం. ఈ స్వస్థత తలుపు ఏదైతే ఉన్నదో ఆయన తెరిచారో, ఆయన తెరిచిన తలుపులోనికి ఎవరైతే ప్రవేశిస్తారో, ఎవరైతే అడుగు పెడతారో, ఎట్టి రోగము కలిగిన, ఎట్టి వ్యాధులు కలిగిన, ఎట్టి బలహీనతలు కలిగిన ఈ స్వస్థత శాలలో ఆయన తెరిచిన తలుపులో ప్రవేశిస్తే దేవుడు స్వస్థపరిచే దేవుడై ఉన్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. రెండవ తలుపు, ఆయన తెరిచిన తలుపు ఈ భూలోకానికి దిగి వచ్చి ఆయన తెరిచిన తలుపు పేరేంటంటే జీవ ద్వారము. దేవునికి స్తోత్రం. గమనించండి, మానవుడు అనేక రోగముల చేత, అనేక పాపముల చేత మరణపు స్థితిలోనికి వెళ్ళిపోయిన పరిస్థితి అండి. వాక్యములో ఉంటూ ఉన్నమాట, జీవించుచున్నావు అని పేరుకే గాని నీవు ఏమై ఉన్నావు? గట్టిగా చెప్పాలండి, మృతుడవై ఉన్నావు. గమనించండి, మృతమైన ఈ స్థితి. గమనించండి, ఈ స్థితిలో దేవుడి భూలోకానికి వచ్చి ఆయన తెరిచిన ద్వారం ఏంటంటే జీవ ద్వారము తెరిచిన వారై ఉన్నారు. ఎలా తెరిచారు? ఆయన తెరిచిన కార్యం ఏంటి అనంటే, యేసుక్రీస్తు వారు మానవుల కొరకు ఈ భూలోకానికి వచ్చి సిలువలో బలియాగమై, గమనించండి, ఆయన తెలిపిన ప్రకారమే ఆయన సిలువలో మరణించి మూడవ దినమున సమాధి చేయబడిన ఆయన మూడవ దినమందు ఆ సమాధిలో నుండి తిరిగి లేచారు, పునరుత్థానుడయ్యారు. దేవునికి స్తోత్రం. గమనించండి, ఆయన సమాధిలో నుండి లేచుట, ఆ కార్యం ఏదైతే ఉందో ప్రతి వారికి అట్టి కార్యము ద్వారా జీవమును అనుగ్రహించారు. అందుకనే వాక్యములో ఉంటుంది, మృతుల పునరుత్థానము ఉన్నదని రుజువు యేసుక్రీస్తు యొక్క పునరుత్థానము. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా యేసుక్రీస్తు వారు ఈ భూలోకములో ఉన్నప్పుడు ఆయన ఎంతో ప్రేమించిన ఒక వ్యక్తి కనబడుతున్నారు. ఆ వ్యక్తి పేరేంటంటే లాజరు గారండి. ఆ వ్యక్తి మరణకరమైన స్థితిలో ఉండగా దేవునికి వర్తమానం పంపించారు. అయినప్పటికీ ప్రభువారు ఆ ప్రదేశానికి రాలేదు. కానీ ఆ యొక్క వ్యక్తి లాజరు గారు చనిపోయారు, సమాధి చేయబడ్డారు. 3 దినములు గడిచిన తర్వాత యేసుక్రీస్తు వారే ఆ సమాధి యొద్దకు వెళ్ళారు. కన్నీటితో ఆ సమాధి యొద్ద దేవునికి తండ్రికి మొరపెట్టి లాజరు బయటికి రా అని పిలవగానే ఆ సమాధిలో నుండి లాజరు బయటికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. గమనించండి, ఎంతో అద్భుతమైన కార్యము. ఆ కార్యాన్ని చూడడానికి ఆ ప్రేత వస్త్రములతో సజీవుడిగా బయటికి వచ్చిన లాజరును చూడడానికి
చేయడానికి ఎందరో ప్రజలు వచ్చారండి. అదే కార్యము యేసు క్రీస్తు ప్రభువారు పునరుత్థానములో ఆయనే సజీవుడిగా తాను చెప్పినట్లు ఆయన తిరిగి లేచి ఉన్నాడు. ఆయన గమనించండి, ఈ రోజున ఈ భూలోకంలో అనేకమైన సమాధులు ఉంటూ ఉన్నాయి. ప్రతి సమాధి దగ్గర ఎవరు చనిపోయారో వారి పేరు ఉంటుంది, ఎప్పుడు జన్మించారో ఎప్పుడు మరణించారో ఆ పేరు ఉంటుంది. కానీ యేసు క్రీస్తు వారి సమాధి యొద్ద ఏమని ఉంటుంది అని అంటే ఎంటీ టోమ్, అనగా ఖాళీ సమాధి అనే పేరు ఉంటుందండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. గమనించండి, ఆయన ఆ దేవదూత అంటూ ఉంటుంది, సిలువ వేయబడిన క్రీస్తుని మీరు వెతుకుచున్నారా, ఆయన ఇక్కడ లేడు. దేవునికి స్తోత్రం. గమనించండి, ఆయన సజీవుడైన దేవుడు. అదే సజీవము జీవము కలిగి ఉండిన స్థితి. ఆయన యొద్దకు ఎవరైతే వస్తారో ఆయన మనకు జీవాన్ని కలుగజేసే దేవుడు. అనగా పాపమునకు జీతమైన ఆ మరణాన్ని కొట్టేసి ఆయన మనకు పరలోక జీవాన్ని అనుగ్రహించేవారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. గమనించండి, ఈ మందిరము అనగా ఈ భూలోకములో దేవుడు ఏర్పాటు చేయబడిన ఈ మందిరం ఏదైతే ఉందో ఆయన మనతో మాట్లాడడానికి, మనము ఆయనతో మాట్లాడడానికి ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ స్థలమే దేవుని మందిరం. దేవునికి స్తోత్రం. ఈ మందిరము గురించిన ఒక మాట అండి, మందిరం అంటే పరలోక రాజ్యముతో సమానమై ఉన్నది. అంటే మందిరములో ఎవరు ప్రవేశిస్తారో వారికి కలిగే భాగ్యం ఏంటంటే పరలోక రాజ్యానికి వెళ్ళే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అంటే మందిరములో అడుగు పెట్టేవాడు జీవ మార్గములో సజీవులుగా ఉండే ఆ గుంపులోనికి, జీవాన్ని కలిగి ఆ గుంపులోనికి ప్రవేశించిన వాడై ఉన్నాడు. పరలోక రాజ్యానికి వెళ్ళేది కూడా ఎవరై ఉన్నారంటే సజీవులై ఉన్నారు. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. ఆయన తెరిచిన ద్వారము. ఆయన అంటూ ఉన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్పితే ఎవరునో తండ్రి యొద్దకు చేరలేరు. గమనించండి, ఆయన మన కొరకు ఈ భూలోకానికి వచ్చి మృతులుగా ఉండిన మనలను సజీవులుగా చేయుటకే పరలోక రాజ్య ద్వారాన్ని మన కొరకు తెరిచిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మూడవది పరిశుద్ధ ద్వారము, రెండవది ఆయన తెరిచిన ద్వారము జీవ ద్వారము, మూడవ ద్వారము పరిశుద్ధ ద్వారము. గమనించండి, దేవదేవుడు అంటున్న మాట, నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరును పరిశుద్ధులయ్యుండుడి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆయన పరిశుద్ధుడైన దేవుడండి. ఆయన కోరుతున్న విషయం ఏంటంటే మనమును పరిశుద్ధులుగా ఉండాలి. ఈ రోజున గమనించండి, ప్రతి ఒక్క మానవుడు కూడా ఏదో విధమైన పాపములు కలిగిన వాడై, ఏదో విధములైన పాపములు ప్రతి ఒక్కరి జీవితంలో, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, ఏదో ఒక రకమైన పాపము మన జీవితంలో ఉంటూ ఉన్న పరిస్థితి. అయితే దేవాతి దేవుడు ఈ భూలోకానికి దిగి వచ్చి, గమనించండి, ఆయన పరిశుద్ధ ద్వారాన్ని తెరిచాడండి. పరిశుద్ధులుగా ఉండే ఆ స్థితిలోనికి ఆయనే మనలను నడిపించే మార్గాన్ని ఏర్పాటు చేశారు. అయితే గమనించండి, వాక్య గ్రంథములో నుండి ఒకానొక స్త్రీ, ఆ స్త్రీ పరిశుద్ధ తలుపు తెరవబడి ఉండగా ఆ తలుపులోనికి ప్రవేశించి ఆమె పరిశుద్ధులుగా మార్చబడింది. ఆ స్త్రీ ఎవరనంటే లూకాసు వార్త 7వ అధ్యాయము 48వ వచనాన్ని చదవండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 48వ వచనం. నీ పాపములు క్షమింపబడి ఉన్నవి నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అనెను. దేవునికి స్తోత్రం. గమనించండి, పాపముతో నింపబడిన ఒక స్త్రీ. ఆ స్త్రీ పేరు వాక్య గ్రంథమందు రాయబడలేదు, కానీ ఆమెను గూర్చిన పరిచయము
పాపాత్మురాలైన స్త్రీ అనే పరిచయము చేయబడుతూ ఉంది. ఒకానొక ఇంటికి యేసుక్రీస్తు వారు భోజనమునకు ఆహ్వానించబడ్డారు. ఆ ఇంటికి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన శిష్యులైన వారు వెళ్ళిన వారై ఉన్నారు. ఏ మాత్రము ఆహ్వానము లేని ఒక స్త్రీ అక్కడికి వచ్చింది. ఆ స్త్రీ ఆ ఇంటికి వచ్చింది. ఆ స్త్రీ యేసుక్రీస్తు వారు తెరిచిన ఆ పరిశుద్ధ తలుపు యొద్దకు వచ్చింది. వచ్చిన ఆమె ఆయన పాదాలు పట్టుకుందండి. కన్నీటితో ఆయన పాదాలు తడిపింది. తల వెంట్రుకలతో ఆయన పాదాలు తుడిచింది. ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంటున్న ఆ క్రమములో యేసుక్రీస్తు వారు తెరిచిన ఆ తలుపులో ఆమె పొందుకున్న పరిశుద్ధత ఏంటనంటే ఆమె విస్తారమైన పాపములో ఏమైనవి? గట్టిగా చెప్పాలండి, గట్టిగా చెప్పాలి. మీ మాట నాకు వినబడట్లేదండి. క్షమించబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. గమనించండి, ఎంతో ఘోర పాపి ఆమె. గమనించండి, ఆమె పేరు కూడా వాక్య గ్రంథమందు రాయబడలేదు, కానీ పరిచయము పాపాత్మురాలైన స్త్రీ, పాపముతో నింపబడిన స్త్రీ. అక్కడ ఉన్న వారందరూ పాపాలు కలిగిన వారై ఉండొచ్చు, కానీ ఆమె ఎన్నో పాపాలు కలిగి ఉంది. అందుకనే దేవుడు అంటున్నాడు విస్తారమైన పాపములనే మాట. గమనించండి, ఆమెలో విస్తారమైన పాపములో క్షమించబడి ఆ రోజున ఆ స్త్రీ ఆ ఇంటిలోనికి ప్రవేశించగానే అందరి కంటికి పాపాత్మురాలైన స్త్రీగా కనబడవచ్చు, కానీ ఎప్పుడైతే దేవుడు పరిశుద్ధ తలుపు తెరిచి ఉన్నాడో ఆ తలుపులోనికి ప్రవేశింపగా ఆమె పరిశుద్ధవంతమైన స్త్రీగా మార్చబడింది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈ రోజున గమనించండి, దేవుని బిడలగా దేవుని సన్నిధికి వచ్చిన వారములారా గమనించండి, మీ కొరకు తెరవబడిన ఆ పరిశుద్ధ తలుపులోనికి ప్రవేశిస్తే, పరిశుద్ధ ద్వారములోనికి ప్రవేశించగలిగితే గమనించండి మనమును పరిశుద్ధులుగా మార్చబడతాం. దేవునికి స్తోత్రం. ఆయన అంటున్న మాట, నేను పరిశుద్ధుడనయ్యున్నాను, మీరును పరిశుద్ధులయ్యుండుడి. మీ కొరకు తెరవబడిన ఆ తలుపు ఎవ్వరును ముయ్యనేరడండి. ఆ తలుపు నేటికి తెరవబడి ఉన్నది. ఆ తలుపులో ఎవరైతే ప్రవేశించబడతారో, ఆ తలుపులోనికి ఎవరైతే వస్తారో వారు పరిశుద్ధులుగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. 4వ తలుపు పేరు, 4వ ద్వారం పేరు రక్షణ ద్వారము. దేవునికి స్తోత్రం. రక్షణ ద్వారము, రక్షణ తలుపు ఈ లోకానికి వచ్చి ఆయన తెరిచి ఉన్నాడు. అందుకనే దేవదూత ఈ భూలోకానికి దిగి వచ్చి గొల్లలతో తెలియపరుచుచున్న మాట, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. రక్షకుడుగా పుట్టిన దేవుడు రక్షణ కలుగ చేయుటకే ఈ భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన తెరిచిన ద్వారాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలి. ఆయన తెరిచిన తలుపు లోనికి మనం ప్రవేశించాలి. రక్షణ ప్రతి ఒక్కరికి చాలా అవసరం అండి. దేవుని ద్వారా కార్యాలు పొందడానికో, అద్భుతాలు పొందడానికో, స్వస్థతలు పొందడానికో, మేలులు పొందడానికో ఎందరో వస్తూ ఉన్నారు, కానీ రక్షణ విషయమై రక్షణ కొరకైన ఆశ ఈ లోకములో కనబడలేని పరిస్థితి. గమనించండి, ఈ రోజున రక్షణ చాలా అవసరం అండి. రక్షణ కొరకే దేవుడి భూలోకానికి వచ్చారు. రక్షణ పొందుటకే ఆయన రక్తాన్ని మన కొరకు చిందించిన వారై, సిలువలో బలియాగమై, సిలువలో గాయములు కలిగిన వారై ఆ సిలువ శ్రమను ఎందుకు భరించారు అని అంటే, ఈరోజు నీకు నాకు మనందరికీ రక్షణ కలుగు చేయుటకు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనాన్ని చదవండి. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదికి రక్షించుట, నశించుచున్న దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని, మనుష్య కుమారుడు వచ్చునని అతనితో చెప్పెను. అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం.
గమనించండి, దేవాతి దేవుడి భూలోకానికి వచ్చి తెరిచిన ద్వారము రక్షణ ద్వారము. నశించుచున్న వారిని రక్షించుటకే ఆయన వెదికి మరి రక్షించుటకే ఈ భూలోకానికి వచ్చారు. ఆ 19వ అధ్యాయంలోనే ఒక సందర్భం కనబడుతుందండి. ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి పేరు జక్కయ్య. ఆ వ్యక్తి ప్రభువును చూడాలనుకున్నాడు. ఎన్నో కార్యాలు, ఎన్నో గొప్ప విషయాలు ప్రభువును గురించి వినిన వాడై ఉన్నాడు. వినిన ఆయన ఎలాగైనా చూడాలని ఆశపడ్డాడు. ఆ ఆశలో ఒక మేడు చెట్టు ఎక్కాడు. మేడు చెట్టు ఎక్కి కష్టపడి ఎక్కాడు ప్రభువును చూడాలనుకుంటే. కానీ స్వయముగా ప్రభువే వచ్చి ఆయన యొద్ద నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఏ మాట అన్నాడండి? నశించుచున్న వారిని వెదికి రక్షించే దేవుడై ఉన్నాడు. ఆ వెదికి రక్షించే క్రమంలో జక్కయ్య ప్రభువుని వెతకాలనుకుంటే, గమనించండి, జక్కయ్య ప్రభువును చూడాలనుకుంటే ప్రభువే జక్కయ్య యొద్దకు వచ్చారు. దేవునికి స్తోత్రం. గమనించండి, ఈ రోజున రక్షణ కలుగుటకే మనము దేవుని యొద్దకు రావడం కాదండి, దేవుడే మన కొరకు దిగి వచ్చాడు. పరమును విడిచి, సింహాసనాన్ని విడిచి ఈ పాపలోకానికి, గమనించండి, ఈ పాపపు మురికి కలిగిన మన జీవితాల యొద్దకు, పాపులమైన మన యొద్దకు దిగి వచ్చి ఆయన కలిగించే కార్యం ఏంటంటే రక్షణ కార్యము. దేవునికి స్తోత్రం. అట్టి జక్కయ్య గమనించండి, ఆ రక్షణ తలుపును సద్వినియోగపరుచుకున్నాడు. రక్షణ ద్వారాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. ఎలా సద్వినియోగపరుచుకున్నాడనంటే, ప్రభువారు అంటున్న మాట, నేడు నేను నీ ఇంటికి వస్తాననే మాటను జక్కయ్యకు చెప్పారండి. జక్కయ్య గారు వెంటనే, గమనించండి, ప్రభువుని చేర్చుకుని ఆ ఆనందముతో త్వరగా దిగాడి. కానీ అక్కడ ఉన్న వారందరూ కూడా ఒక మాట జక్కయ్యను గురించి అంటున్నారు. ఏంటా మాట? గట్టిగా చెప్పాలండి. మీ స్వరం వినబడట్లే. పాపి, ఇతడు పాపి అని ఎవరి గురించి? ఒక జక్కయ్య గురించి. ఆయన ఉన్నతమైన ఉద్యోగస్తుడు, ఎంతో గౌరవపరమైన ఉద్యోగస్తుడు. అయితే ప్రజల ఎదుట అన్యాయముగా ధనాన్ని వసూలు చేయుచున్న ఆ పరిస్థితిలో అతడు వారి దృష్టికి ఎంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ ఎలా కనబడుతున్నాడు? పాపిగా కనబడుతున్నాడు. కానీ దేవుడు గొప్ప దేవుడండి. నశించుచున్న వారిని వెదకి రక్షించుటకై ఆయన వచ్చిన దేవుడు కనుక, ఎంత ఘోర పాపి అయినా, ఎటువంటి పాపములు కలిగి ఉండినా జక్కయ్య యొద్దకు ప్రభువు వచ్చారు. జక్కయ్య యొద్ద ప్రభువు నిలిచారు. జక్కయ్య ఇంటికి ప్రభువు వస్తానని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఈ రోజున రక్షణ తలుపు మన కొరకు తెరవబడి ఉన్నది. ఆ తలుపు, నీవు ఎంత ఘోర పాపివైనప్పటికీ ఆ తలుపులో ప్రవేశించగలిగితే, ఆ తలుపులోనికి, ఆ ద్వారములోనికి వస్తే, గమనించండి, అక్కడ జక్కయ్య పాపి అంటూ ఉండగా జక్కయ్య కోపగించుకోలేదు. జక్కయ్య అక్కడి నుండి వెళ్ళిపోలేదు. కానీ జక్కయ్య ఏం చేస్తున్నాడంటే, ఎవరి దగ్గరైతే అన్యాయంగా తీసుకున్నానో 4 అంతల వారికి తిరిగి చెల్లిస్తాను, నా ఆస్తిలో సగభాగము పేదలకు ఇచ్చేస్తాను అని మాట్లాడిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక్క మాటగా చెప్పాలంటే, జక్కయ్య తన సంపాదన అంతా విడిచిపెట్టి ఆ దినము, ఆ సమయమందు ఆయన సంపాదించుకున్నది, ఆయన పొందుకున్నది ఏంటంటే రక్షణ. దేవునికి స్తోత్రం. 9వ వచనాన్ని చదవండి. లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనం. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే. ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నేడు ఈ ఇంటికి, గట్టిగా చెప్పాలండి, నేడు ఈ ఇంటికి, అందరూ చెప్పాలి, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. దేవునికి స్తోత్రం. గమనించండి, ఆయన తెరిచిన ద్వారము, ఆయన తెరిచిన తలుపు రక్షణ ద్వారమై ఉన్నది. ఎందరైతే ఆయన యొద్దకు వస్తున్నారో రక్షణ పొందుకుంటారో, స్వస్థత పొందుకుంటారో, జీవాన్ని పొందుకుంటారో, పరిశుద్ధతను పొందుకుంటారో. ఇవన్నీ ఆయన మన కొరకు తెరిచిన ద్వారములై ఉన్నాయి. ఆయన మన కొరకు తెరిచిన తలుపులై ఉన్నాయి. నేటికి అవి తెరవబడి ఉన్నాయి. ఏ రూపంలో తెరవబడి ఉన్నవంటే, ఆయన మందిర రూపంలో తెరవబడి ఉన్నాయి. దేవునికి స్తోత్రం.
దేవునికి స్తోత్ర. దేవుడు శ్రేష్టమైన మందిరాలు మనకు అనుగ్రహించాడండి. ఆ మందిరములో ఎంతో మందిగా, వేలాది మందిగా వచ్చే భాగ్యాన్ని, ఆరాధించే భాగ్యాన్ని, స్తుతించే భాగ్యాన్ని అనుగ్రహించి ఉన్నాడు. ఈ మందిరములోనే ఆయన ఏర్పాటు చేసిన ఈ పరిశుద్ధ స్థలములోనే ఇట్టి తలుపులు దేవుడు తెరిచాడండి. తెరిచి ఆయన అంటున్న మాట, మీ కొరకు తెరవబడిన తలుపులు ఎవ్వరును ముయ్య నేరడు. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. తెరవబడిన ద్వారములు, తెరవబడిన తలుపులు ఎవ్వరు ముయ్యనేరడండి, ముయ్యనేరడు. ఆయన నేటికి ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని. దేవునికి స్తోత్ర. ఈరోజు ఎక్కడా దొరకని నెమ్మది, ఎక్కడా దొరకని సమాధానం, ఎక్కడా దొరకని ఆనందం, ఎక్కడా దొరకని సంతోషం ఆయన మందిరములో దొరుకుతుంది. చప్పట్ల కొట్టండి. గమనించండి, ఆయన నీ కొరకు ద్వారాన్ని తెరిచారు. తెరిచిన ద్వారము ఎవ్వరు ముయ్యనేరడండి, ముయ్యనేరడండి. మీరు సద్వినియోగపరుచుకోవాలి, వినియోగపరుచుకోవాలి. మందిరము మీ కొరకు ఏర్పాటు చేయబడింది. మందిరము మీ రక్షణ కొరకే, మందిరము జీవం కలిగించుటకే, మందిరము స్వస్థత కలుగ చేయుటకే, మందిరము పరిశుద్ధత కలుగ చేయుటకే, మందిరము రక్షణ కలుగు చేయుటకే. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. కనుక దేవుని బిడలారా, ఈ ద్వారములు తెరవబడి ఉన్నాయి. కానీ ఒక్క విషయాన్ని గమనించండి, ఈ ద్వారాలు కూడా ఒక సమయం ముందు మోయబడే స్థితిలోనికి వచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయంటారా, లేవంటారా? ఈ రోజున చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, కొన్ని చోట్ల మందిరాలను కూల్చేస్తున్న పరిస్థితి, కొన్ని చోట్ల మందిరములో ఇలా కూడుకునే పరిస్థితులు కూడా లేని పరిస్థితులు. కానీ దేవుడు ఎంతో కృప చూపించాడు, ఎంతో భాగ్యాన్ని అనుగ్రహించాడు, ఎంతో విలువైన అవకాశాన్ని దేవుడు మనకిస్తూ ఉండగా ఎంతవరకు దేవుని మందిరాన్ని మనం సద్వినియోగపరుచుకుంటున్నాం? ఆయన మన కొరకు తెరిచిన ఆ తలుపులు, ఆయన మన కొరకు తెరిచిన తలుపులు, ఆ తలుపులలోనికి, ఆ ద్వారములోనికి ఎంతవరకు ప్రవేశించగలుగుతున్నాం? దేవునికి స్తోత్ర. ఈ ద్వారములో ప్రవేశించుట, ఈ తలుపులలోనికి ప్రవేశించుట మేలే గాని కీడు ఉంటుందంటారా? గట్టిగా చెప్పాలండి. మేలా కీడా? గట్టిగా గట్టిగా స్వరం వినబడట్లేదండి, గట్టిగా చెప్పాలి. మేలే గాని కీడు కానే కాదు. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. కనుక తెరవబడిన ఈ ద్వారాలు, తెరవబడిన ఈ ద్వారాలు మనం సద్వినియోగపరుచుకోవాలండి. ఈ ద్వారాలు మన కొరకే, ఈ ద్వారాలు మన కొరకే దేవుడు తెరిచిన వారై ఉన్నారని దేవుని నామమున మీ అందరికీ తెలియపరుస్తున్నాను. కనుక మీ కొరకు తెరవబడిన ఈ తలుపులో ఎవ్వరునూ ముయ్యనేరడు. కనుక తలుపులు తెరవబడ్డాయి, ప్రవేశించండి, దేవుని కార్యాలు అనుభవించండి. అటు ధన్యత, దీవెన, భాగ్యం ప్రభు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందా. శుభ్రపరచితి రావయ్యా నా హృదయము, భద్రపరచితి రావయ్యా, శుభ్రపరచితి రావయ్యా నా హృదయము, భద్రపరచితి రావయ్యా. నీతి సూర్యుడా నీవు ఉదయించునంతానే, నీతి సూర్యుడా నీవు ఉదయించునంతానే, కుదురవు నా ప్రాణము సదాయాత్మ పరమాత్మ, కుదురవు నా ప్రాణము సదాయాత్మ పరమాత్మ, నిన్ను కొలిచిన రావయ్యా నా యేసన్నా, నిన్ను కొలిచిన రావయ్యా.
మహాపరిశుద్ధుడును ప్రియా పరలోపు మా తండ్రి, ఎంతవరకు మాతో మాట్లాడిన విలువైన మాటలను బట్టి నీకు స్తోత్రాలు. మా కొరకు మీరు తెరిచిన తలుపులను బట్టి, ద్వారములను బట్టి నీకు స్తోత్రాలు. అయా, నీ బిడలైన మేము అట్టి తలుపులు, అట్టి ద్వారములను సద్వినియోగపరుచుకుని నీ కార్యములు అనుభవించే భాగ్యమును మీరే ప్రసాదించి, నీ వెలుగులో నీ మార్గములో నడిచే భాగ్యమును, అట్టి కార్యములు అనుభవించే స్థితిని మాకు దయచేయమని మాకే త్వరగా రానయ్యున్న యేసుక్రీస్తు పరిశుద్ధ పుణ్యనామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇటు అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి వందన మరణాతులు. అలాగే నన్ను ప్రేమించి సమయమందు నాకిట్టి అవకాశం ఇచ్చిన మా బావగారు రెవరెండ్ ఏ జాన్ పలయ్ గారికి వందన మరణాతులు. అలాగే మా అక్కగారు విక్టోరియా జమీమా గారికి వందన మరణాతులు. సంఘమంతటికి మరణాత.